పాటు బంగారం చేసే వ్యాపారులైతే కొంచెం భయపడుతున్నారు. పసిడి కొనుగోలు కూడా తగ్గిపోయినట్టుగా తెలుస్తుంది. అలాగే మరి ఇప్పుడు మీరన్నట్టు బంగారం కొనుగోలు అంటే కొనడం తగ్గిస్తే అక్కడ బంగారం వ్యాపారంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ వర్కర్స్ కానీ వాళ్ళందరికీ కూడా నష్టపోయే అవకాశం ఉంది కదా! సో ఎప్పటి నుండో అంటే ఇప్పుడు మోడీ గారు ఈ పర్టికులర్ మనకి సినారియోలో ఈ క్రైసిస్ లో ఈ విధంగా వచ్చారండి. బట్ ఎప్పటి నుండో మేమందరం చెప్తుంది ఏంటంటే ఎక్కువగా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన ఎకానమీకి అనేది అంటే ఫిజికల్ గోల్డ్ అండి, ఎస్పెషల్లీ ఫిజికల్ గోల్డ్ ని మనం ఈ విధంగా టన్నులు టన్నులు మనము ఇంపోర్ట్ చేసేసుకుంటూ ఉంటే మన రిజర్వ్స్ అన్ని కూడా ఫారెన్ రిజర్వ్స్ అన్ని కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. సో కీప్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అదర్ వేరియంట్స్ లో మీరు పెడుతూ ఉండండి, అప్పుడే మన ఎకానమీకి బాగుంటుంది అని ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాము. బట్ ఇప్పుడు ఏంటంటే క్రైసిస్ అనే సిచ్యువేషన్ అనేది వచ్చేసింది. ఈ రోజు మనం చూసుకుంటే గోల్డ్ కి సంబంధించిన కొన్ని స్టాక్స్ కూడా అంటే సెన్కో గోల్డ్ కానీ, కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, టైటన్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 7 to 8% స్టాక్ ప్రైజెస్ అయితే పడిపోతున్నాయి. మీరు అన్నట్లుగా ఈ గోల్డ్ జ్యువెలర్స్ అందరూ కూడా వెళ్ళి నరేంద్ర మోడీ గారితో ఇంకొకసారి అసోసియేషన్ అంతా కూడా ఈ గోల్డ్ అసోసియేషన్ వెళ్ళి ఒకసారి మాట్లాడుకుందాము అని వాళ్ళు కూడా ఒకవైపు ట్రై చేస్తూ ఉన్నారండి. బట్ ఇప్పుడు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, కార్ పూలింగ్ చేయండి, ఈవీని కన్వర్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా మనం చేసుకుంటే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి, క్రూడ్ ఆయిల్ కన్సంప్షన్ అనేది తగ్గుతుంది అని అన్ని అంటే ఏ రూట్స్ లో అయితే ఆ, ఈ ఈ పర్టికులర్ ఇంపోర్ట్ అనేది మన క్రూడ్ ఆయిల్ తగ్గించుకోగలము, గోల్డ్ తగ్గించుకోగలము. దీనివల్ల ఏమవుతుందంటే మన డాలర్ కి డిమాండ్ తగ్గి మన రూపీ అనేది కొంచెం ఎప్రిషియేట్ అవుతుంది. అలానే మనకి ఈ కరెంట్ అకౌంట్ డెఫిషిట్ ఏదైతే రెవెన్యూకి ఎక్స్పెండిచర్ కి మధ్య ఈ విధంగా గ్యాప్ పెరిగిపోతుంది. అంటే ఈ విధంగా మనం ఎప్పుడు చూసామంటే 2013లో ఇలాంటి సిచ్యువేషన్ చూసామండి. మళ్ళీ ఇప్పుడు 26, 27లో ఇలాంటి ఇష్యూ క్రియేట్ అవుతుందని ముందుగానే గమనించి మనకి ఈ విధంగా కాషన్ అనేది చేశారు. సో నెక్స్ట్ 1 year ఈజ్ వెరీ వెరీ లైక్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ని రోజులు ఎదురు చూసారండి. ఎందుకంటే రోజు పీస్ డీల్ అంటున్నారు, ఈ రోజు నుండి అసలు యుద్ధం ఉండదు అని రోజు చెప్తున్నారు. బట్ ఇమ్మీడియట్ గా ఒకవైపు పీస్ డీల్ ఉంటుంది, ఒకవైపు వాళ్ళైతే కంటిన్యూస్ గా వార్న్ అయితే ఆపడం లేదు. సో నౌ ఈ రేపైతే మళ్ళీ ట్రంప్ అండ్ చైనా ఇద్దరూ కూడా ఒక మీటింగ్ లో అయితే వెళ్ళబోతున్నారు. సో ఇదంతా కూడా ఎనర్జీ పాలిటిక్స్ అనేది ఖచ్చితంగా మన వరల్డ్ లో ఖచ్చితంగా ఎనర్జీ ప్రైజింగ్ మీద, ఎనర్జీ జియో పాలిటికల్ అంతా కూడా ఈ ఎనర్జీ చుట్టూ నడుస్తున్నాయండి. అలాగే మాధవి గారు ఇప్పుడు మీరన్నట్టు ప్రజలు బ్యాంకులు అలాగే స్టాక్ మార్కెట్లు ఉన్నా కానీ గోల్డ్ మాత్రం ఒక ఇన్వెస్ట్ పరంగానే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల కూడా మీరన్నట్టు గోల్డ్ వినియోగం అనేది ఎక్కువ అవుతుంది. సో ఎలా చూడాలి? మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? సో ఈ టైంలో అండి అంటే ఇది మన కోసము, మన నెక్స్ట్ భవిష్యత్ తరాల కోసం ఆయన ఇంకొకటి కూడా చెప్పారండి. మనము ఇండియన్ సంబంధించిన వస్తువులనే వాడాలి. అవి ఎస్. సోప్స్ అయినా, షాంపూస్ అయినా, షూస్ అయినా, బ్యాగ్స్ అయినా ఏవైనా మనం వాడండి, మన మేక్ ఇన్ ఇండియా అవుతుంది. ఈ విధంగా మనం అన్నీ కూడా ఇంపోర్టెడ్ యాక్సెసరీస్ అన్ని యూజ్ చేస్తూ ఉంటే ఎప్పటికీ మనము ఏదైతే మనం అనుకున్నామో 2050కి అయినా మనము థర్డ్ ఇప్పుడు మనం చూసుకుంటే మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ, ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఉండేదండి. మనం ఇప్పుడు జీడిపిలో ఇంకొంచెం కిందకి దిగిపోయాం. అంటే ఇప్పుడు మనము అంటే లైక్ జీడిపి వైజ్ చూసుకుంటే మన ఎకానమీ 6th place కి వెళ్ళిపోయాము. అంటే ఎంత ఫాస్ట్ గా మనం కిందకు వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే జీడిపి అనేది డాలర్స్ లోనే మనము వాళ్ళు కౌంట్ చేస్తూ ఉంటారు, ఆ డాలర్స్ లోనే వాళ్ళు కన్వర్ట్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల మనకి ఇంకా అంటే మిగతా కంట్రీస్ తో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటే స్టాక్ మార్కెట్ లో మనం వెనకబడి ఉన్నాము. అలానే మనము జీడిపిలో కూడా ఈ విధంగా మనం వెనకబడి ఉన్నాము. సో దీన్ని ఇమీడియట్ గా మార్చాలి అని చాలా చాలా అంటే ఎన్నో అంశాలు అనేది మనం తీసుకొచ్చారండి. సో మేక్ ఇన్ ఇండియా ఉండాలి, మన వస్తువులే కొనుక్కోవాలి అని అందరినీ కూడా అర్జ్ చేశారు. మన ఇండియన్ మేక్ ఇన్ ఇండియాలో ఉన్న ఏ వస్తువులు అయితే అవైలబుల్ గా ఉన్నాయో వాటినే బై చేయండి. సో ప్లీజ్ డూ అవాయిడ్ ఫారెన్ మీరు ఫారెన్ యాక్సెసరీస్ ని కానీ, ఫారెన్ థింగ్స్ ని కానీ, అలానే మీరు ఫుడ్ లో యూజ్ చేసే కుకింగ్ ఆయిల్ ని కూడా తగ్గించమని కూడా చెప్పారు. అంటే ఎందుకంటే మనం కుకింగ్ ఆయిల్ ని కూడా, మనం ఎడిబుల్ ఆయిల్ ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అండి. ఇంకా అంటే మనకున్న ఇంత పెద్ద పాపులేషన్ కి మన దగ్గర అంత ప్రొడక్షన్ సరిపోక కుకింగ్ ఆయిల్ ని కూడా మనం బయట నుంచి ఎడిబుల్ ఆయిల్ ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. అలానే ఫెర్టిలైజర్స్ అండి, ఎస్పెషల్లీ ఫెర్టిలైజర్స్ అన్ని కూడా మనకి గ్యాస్ తో లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఈ ఫెర్టిలైజర్స్ ని కూడా తగ్గించి వాడండి. ఇంకా ఏవైనా మన ట్రెడిషనల్ పద్ధతిలో ఏదైనా ఉంటే మీరు ఆ ఫార్మింగ్ ని చెయ్యండి. కానీ ఇంకా మీరు ఈ విధంగా ఫెర్టిలైజర్స్ అనేది
మీరు యూజ్ చేయడం అనేది తగ్గించండి అనేది ఫార్మర్స్ కి చెప్పారు. ఒకవైపు మనందరికీ కూడా ఈ మేక్ ఇన్ ఇండియా వస్తువులు కొనుక్కోమని చెప్పారు. సో దట్ ఇదంతా కూడా ఒక రకంగా అన్ని వైపుల నుండి కూడా మనం కొన్ని జాగ్రత్తలు ఈ 1 year వరకు తీసుకుంటే మేబీ వి మైట్ సీ సమ్ కైండ్ ఆఫ్ రిలీఫ్. ఇప్పటి నుండి అయినా స్టార్ట్ చేస్తే మనకి ఫ్యూచర్ అట్లీస్ట్ మన నెక్స్ట్ జనరేషన్స్ ఈ ఈ పర్టికులర్ క్రైసిస్ నుంచి బయటికి రావచ్చండి. ఎందుకంటే జియో పాలిటిక్స్ చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతున్నాయి, సమీకరణాలు చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతున్నాయి. సో రేపు ట్రంప్ అండ్ చైనా ప్రెసిడెంట్ అండ్ యుఎస్ ప్రెసిడెంట్ మధ్య ఒక మీటింగ్ జరగబోతోంది. ఆ మీటింగ్ లో ఈ ఎనర్జీ పాలిటిక్స్ అనేది ఏ విధంగా మారుతాయో కూడా అర్థం కావడం లేదు. యా. అలాగే అండి, ఇప్పుడు మరి గోల్డ్ కొనకపోతే మోదీ గారు అన్నట్టు గోల్డ్ని కొనడం తగ్గిస్తే కేంద్రానికి ఎలాంటి లాభం వచ్చే అవకాశం ఉంది, దేశానికి మెయిన్గా? ఎప్పుడైతే మీరు గోల్డ్‌ని మనం ఎందుకంటే గోల్డ్ మన ఇండియాలో అయితే మనము మనకి ఇంత ప్రొడక్షన్ అయితే జరగదండి. సో, ఎస్. మనం ఏం చేస్తూ ఉన్నాము, గోల్డ్‌ని బయట కంట్రీస్ నుంచి మనము టన్నులు మనము ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాము. ఇంపోర్ట్ చేసుకున్న ఉండాలి అంటే వాళ్ళకి డాలర్స్ ఇవ్వాలి. సో, డాలర్స్‌ని ఇచ్చి మనము గోల్డ్‌ని ఈ మధ్య కాలంలో మీరు ఇంకొకసారి మీరు ఇంకొంచెం ముందు చూసినట్లయితే బ్యాంక్స్‌కి కూడా వార్నింగ్ ఇచ్చారండి. అవును. గవర్నమెంట్ ఏంటంటే బ్యాంక్స్‌ని కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోకూడదు, గోల్డ్ ఇంకా బై చేయడం ఆపండి అని గోల్డ్ ఎవరైతే బ్యాంక్స్ ఉన్నాయో బ్యాంక్స్ కూడా వార్నింగ్ ఇచ్చారో అది అయిపోయింది. ఇప్పుడు మనకి ఇస్తూ ఉన్నారు. సో గోల్డ్ ఇంపోర్ట్స్ ఈ 1 year వరకు అట్లీస్ట్ ఆయన ఏమి ఫర్ ఎవర్ అనేవి చెప్పలేదు కదండి. సో లెట్ స్టాప్ ఫర్ 1 year అర్జ్ చేస్తూ ఉన్నారు. రీజన్స్ ఏంటంటే ఒకవైపు ఈ మన రూపీ డిప్రిషియేషన్, ఒకవైపు మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చాలా వైడనింగ్ అయితే కంపేర్ టు అదర్ కంట్రీస్ తో మన ఎకానమీ అనేది చాలా చాలా మనకి డిప్లీట్ అయిపోతూ ఉంది. సో మన ఎకానమీని మనం నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతోనే చెప్పారండి. ఇదంతా మన మంచి కోసమే. సో మనందరం కూడా అర్థం చేసుకోవాలి, సపోర్ట్ చేయాలి. సో ఒక 1 year వరకు మనం ఆయన చెప్పిన ఈ ట్రావెల్ అయితే ఫారెన్ ట్రావెల్ ఏదైతే ఉందో ఈ 1 year వరకు చేయొద్దు అంటున్నారు. కార్ పూలింగ్ చేసుకోమంటున్నారు. మెట్రోస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా వాడండి. మీరు డీజిల్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోల్ ని కొంచెం కన్సంప్షన్ తగ్గించండి. ఈవీకి కన్వర్ట్ అవ్వండి. ఇలా ప్రతి చిన్న విషయం, అలానే ఈడబుల్ ఆయిల్ ని కూడా కట్ చేసుకోండి. ఫెర్టిలైజర్ కన్సంప్షన్ కూడా కట్ చేసుకోండి. ఇలా అన్ని అందరము ఎవరికి తోచినంత వాళ్ళు మనం కొన్ని పాటించినట్లయితే డెఫినెట్లీ వీ క్యాన్. లేకపోతే ఏమవుతుంది అంటే మీరు నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్ అడిగారు కదండి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మీరు డీజిల్ ఒక 10 రూపాయలు పెంచారనుకోండి, లేకపోతే పెట్రోల్ 10 రూపాయలు పెంచారనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇట్ విల్ బి మోర్ పెయిన్ఫుల్, రైట్? ఎస్. దానికన్నా మనం గోల్డ్ ని ఇలాంటివన్నీ ఆయన చెప్పినవన్నీ మనం గాని పాటించినట్లయితే మిగతా కంట్రీస్ తో ఇప్పుడు నేను రీసెంట్ గా అంటే కొన్ని మన ఫారెన్ ట్రావెల్స్ కి వెళ్తే వాళ్ళందరూ చెప్తున్నారు మా దగ్గర ప్రైజెస్ అంటే క్రూడ్ వాళ్ళకి పెట్రోల్ ప్రైస్ పెరిగింది, డీజిల్ ప్రైస్ పెరిగింది. ప్రతి కంట్రీలో అండి 20% నుంచి 40% ప్రతి కంట్రీలో ఈ ఇరాన్ యుఎస్ వార్ తర్వాత వాళ్ళ కంట్రీస్ లో వాళ్ళకి ఆ గవర్నమెంట్స్ డీజిల్ పెట్రోల్ పెంచారు. మన ఇండియాలో పెంచలేదు, మీరు గమనించారో లేదో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకి ఈ డీజిల్ పెట్రోల్ పెంచలేదు. ఆ భారం అంతా కూడా ఎవరి మీద పడుతుంది? గవర్నమెంట్ మీద పడుతుంది. సో గవర్నమెంట్ కి ఏమవుతుంది, ఈ విధంగా గవర్నమెంట్ మీద ఈ విధంగా భారం పడడం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎక్కువ అవుతుంది. దానివల్ల మన రూపీ అనేది డిప్రిషియేట్ అయిపోతూ ఉంది. సో మనం ఈ విధంగానే ఏమీ చర్యలు తీసుకోకపోతే ఇక నెక్స్ట్ ఏం చేస్తారండి? గవర్నమెంట్ మాత్రం ఎంతవరకు లోడ్ తీసుకుంటుంది? సో ఇమీడియట్లీగా దట్ విల్ ట్రాన్స్ఫర్ టు యూ అండ్ టు మీ. అంటే ఇక మనకి క్రూడ్ ఆయిల్ మనకి పెట్రోల్ ప్రైస్ ఒక 2 రూపీస్ పెంచడం, డీజిల్ ప్రైజెస్ ఒక 5 రూపీస్ పెంచడం జరిగే అవకాశాలు ఫ్యూచర్ లో కనిపిస్తున్నాయి. దానివల్ల ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతుంది, ఎకానమీ ఇంకా లో అయిపోతుంది. సో దానికన్నా బెటర్ మనము ఈ గోల్డ్ ని కొనడం తగ్గించుకోవడమే బెటర్ కదండి. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ పెయిన్ ఆఫ్ పెట్రోల్ డీజిల్ పెంచడం కన్నా ఇది బెటర్ కదండి.